ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొర్లుతోంది. చిన్న మండవ సమీపంలో ఈ వరదల్లో 5గురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. పశువులను కాసేందుకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు. కాపర్లు రక్షించేందుకు రంగంలోకి దిగింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఘటనపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. 5గురిని క్షేమంగా తీసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పశువులను కాయడానికి వెళ్లి మున్నేరు వాగు వరదలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, రైట్, మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూడొచ్చు, వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. చుట్టూ ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తోంది. ఈ మధ్య అధికారులు సైతం హెచ్చరించారు, వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో టౌన్లు సిటీలే పూర్తిగా ఊర్లకు ఊర్లే మునిగిపోతున్న తరుణంలో ఖచ్చితంగా వాగులు వంకల దగ్గర పరిస్థితి మరింత ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని, మరీ ముఖ్యంగా పొలాలకు వాగులు వంకలు దాటి వెళ్లడం మంచిది కాదు అంటూ అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా సరే కొంతమంది చేయకుండా బయట మధ్యలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు మున్నేరు వాగులో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఖమ్మంలో మున్నేరు వాగు దాటుతూ ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో మధ్యలోనే ఇరుక్కుపోయారు అక్కడికి వెళ్ళినటువంటి వారు. మొత్తం ఐదుగురు ఆ పశువులను కాయడానికి వెళ్లి అక్కడ ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 5గురు నీటిలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. మరి వారిని ఎలా రక్షించబోతున్నారు? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం మీదుగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరుకు భారీగా వరద ఉధృతి చేరుకుంది. ఖమ్మం నగరంలో ప్రస్తుతం 11 అడుగుల మేర మున్నేరు వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మదిరి నియోజకవర్గం చింతకాని మండలం చిన్నమండవ వద్ద మున్నేరులో వరద ఉధృతికి ఒక్కసారిగా అకస్మాత్తుగా పెరగడంతో అక్కడ లంక ప్రాంతంలో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే వెంటనే హుటాహుటిన సమాచారం అందుకున్నటువంటి స్థానిక సహాయక చర్యలను కూడా మొదలు పెట్టారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులోకి రావాలని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా స్థానిక జిల్లా కలెక్టర్ కు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించి ఖచ్చితంగా వెంటనే విపత్తు సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించడంతో అటు లంక ప్రాంతంలో చిక్కుకున్నటువంటి చినమండవ గ్రామానికి చెందినటువంటి గుండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దరెల్లి శ్రీను, కుక్కల గోపిని రక్షించేందుకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. సుమారు గంటన్నర పాటు శ్రమించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం 5గురు పశువుల కాపరులను అటు సహాయక చర్యలో భాగంగా లంక ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అయితే తీసుకొచ్చింది. గత కొద్దిసేపటి క్రితమే క్షేమంగా 5గురు పశువుల కాపరులను కూడా ఒడ్డుకు చేర్చినట్లు ప్రస్తుతం సహాయక బృందాల నుంచి మనకు సమాచారం అందుతుంది. దీంతో గ్రామంలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు గత ఏడాది సరిగ్గా అదే ప్రాంతంలో కావచ్చు, మున్నేరు పరివాహక ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వరద నీటిలో గల్లంతయ్యారు. చాలా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఖమ్మం నగరంలోతో పాటు అదేవిధంగా పరివాహక ప్రాంతాల్లో, మున్నేరు పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవించినటువంటి పరిస్థితులు గత ఏడాది భారీ వర్షాల వల్ల నమోదైనటువంటి పరిస్థితి. సో ఈసారి ముందస్తుగానే విపత్తు సహాయక చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మరో 2 నెలల పాటు ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని కూడా ఇప్పటికే స్థానిక మంత్రులు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ అధికారులకు ఆదేశం జారీ చేశారు. ఇప్పటి వరకైతే చిన్నమండవ లంక ప్రాంతంలో చిక్కున్నటువంటి 5గురు పశువు కాపులను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు ప్రస్తుతం ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందుతోంది. నందు, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. పశువుల్ని కాయడానికి వెళ్ళి పశువుల కాపర్లు ఆ నీరులో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీగా వరద ప్రవాహం ఉండడం, చుట్టూ ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఆ నీటి మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వారు అక్కడే ఉండిపోయిన పరిస్థితి, బయటికి రాలేకపోతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కనీసం ఈదడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో దగ్గరలో ఉంటే కనీసం ఆ స్థానికంగా ఉన్నటువంటి వారు, ఆ ఊరి ప్రజలు ఏదో ఒక సహాయక చర్యలు చేసి ఉండేవారు. కానీ చాలా దూరంలో ఉన్నారు, మధ్యలో ఉండిపోయారు. వారికి గట్టుకి చాలా దూరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతేనే బయటికి వెళ్ళాలి.
ముఖ్యంగా వాగులు వంకలు దాటి వెళ్లే ప్రయాణాలు చేయొద్దు. అందులోనూ పొలాలకి వెళ్ళడం, ముఖ్యంగా ఈ పశువుల కోసం గోవుల కోసం పొలాలకి వెళ్ళడం లాంటివి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మీ ప్రాణాలు పశువుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం అలాంటి ఒక ఘటనే, ఇలాంటి మాటల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల. ఎందుకంటే ఎప్పుడు ఏ వాగు పొంగుతుందో, ఎప్పుడు ఏ కాలువ పొంగుతుందో తెలియని పరిస్థితి. పైనుంచి వరద ఉధృతి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉండుండొచ్చేమో ఖచ్చితంగా వాగులో నీళ్లు, కానీ కొద్ది నిమిషాల్లో కొద్ది గంటల్లోనే భారీగా వరద ప్రవాహం పెరుగుతున్న తరుణంలో అంచనా వేయడం కష్టం. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చర్యలు తీసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.